ప్రైజ్ లాడండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? అలాగే మనల్ని మన కుటుంబాలను దేవుడు దీవించును గాక. అలాగే ఈరోజు వచ్చేసి వాక్యం వచ్చేసి 121వ దావీదు కీర్తన 8 వచనాలు ఉండి 8 వచనాలు చదువుకుందాం అనమాట. కొండల తట్టు నాకు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయం కలుగును. భూమి ఆకాశములను సృష్టించిన వాడు ఆయన నీ పాదములను త్రొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకుడు, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకుడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా నుండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. దేవుడు చూడండి ఎలా ఉందో వాక్యము. కొండల తట్టు కనులెత్తుచున్న నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏ దేవుడి వల్లనే మనకు సహాయం వచ్చింది ఫ్రెండ్స్. మనం ఏదైనా మనం బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు, కన్నీళ్ళతో ఉన్నప్పుడు దేవుడిని అడిగితే మనకు దేవుడి దగ్గర నుంచే సహాయం వచ్చింది అనమాట. అలాగే వచ్చేసి నీ కుడిపక్క యెహోవా నీకు నీడగా ఉంటాడనమాట. కుడిపక్క అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు కానీ పగల ఎండ దెబ్బ అని నీకు తగలదు. అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు ఎండ దెబ్బ అంటే ఏదైనా యాక్సిడెంట్లు అని ఇప్పుడు ఎన్నో జరుగుతున్నాయి కదా, అవి ఏమి తగలకుండా దేవుడు మనల్ని కాచి కాపాడతాడనమాట. అది ఫ్రెండ్స్ నాకు వచ్చినాయి, కొన్ని తోచినాయి చెప్పాను. ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దేవుడు మనల్ని మన కుటుంబాలని దీవించును గాక. మళ్ళీ ఇంకో వాక్యంతో మళ్ళీ కలుద్దాం.